ఇక డీటెయిల్స్ చూస్తే ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజశేష జిల్లాలోని గాదిగూడ నార్నూరు మండలాల్లో పర్యటించారు. గాదిగూడలో భూభారతి సదస్సులో పాల్గొన్న అనంతరం నార్నూరు మండలంలో చేపడుతున్న చెరువు పూడికతీత పనులు అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవితో కలిసి పరిశీలించారు కలెక్టర్. ఇంకా అంతకుముందు ఉట్నూరు సబ్ కలెక్టర్ యువరాజు బలంపూరు గ్రామ చెరువులో పూడికతీత పనులకు భూమి పూజ నిర్వహించి ప్రారంభించారు. అనంతరం మండలంలోని సన్నబియ్యం లబ్ధిదారుడు జల్లపల్లి సుకుమార్ ఇంట్లో కలెక్టర్తో పాటుగా ఇతర అధికారులు భోజనం చేసి కుటుంబ సభ్యులు శాలువాతో సత్కరించారు. సన్నబియ్యం పంపిణీతో పేదల కుటుంబాలు సంతోషంగా ఉన్నాయన్నారు. రెవెన్యూ సదస్సులు అంటే అక్కడ గ్రామ అధికారి రెవెన్యూ టీం అక్కడికి వెళ్ళి దరఖాస్తు తీసుకొని ప్రతి ఒక్క దరఖాస్తుకి పరిశీలన చేసి ప్రతి ఒక్క భూ సమస్యకి పరిష్కారం చేసి వారందరికీ పట్టాదార పాస్బుక్ ఇవ్వాలి. అది కూడా ఆలోచన అయింది అండ్ ఆల్రెడీ ఒక 4 మండలాల్లో రాష్ట్రంలో జరుగుతూ ఉంది. దాంట్లో ఏమైతాయి, ఎవరైనా అసైన్మెంట్ చేయాలి గత 100 సంవత్సరం నుంచి 70 సంవత్సరం నుంచి వారు కాస్తూ చేస్తున్నారు, వారికి పట్టాదార పాస్బుక్ లేవు, ప్రభుత్వ భూమిలో వారు కాస్తూ చేస్తున్నారు, వాళ్ళకి పట్టాదార పాస్బుక్ లేవు, వారికి ఒకవేళ అసైన్మెంట్ చేయాలి కూడా ప్రభుత్వం ఆ డిసిజన్ కూడా తీసుకొని వారికి అసైన్మెంట్ కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది. పార్ట్ బి కేసెస్ ఉన్నా, ఆర్ఎస్ఆర్ ఎక్సెస్ ఉన్నా, ఎక్కడైనా సర్వే చేయాలో అవి అన్నీ చేసుకుంటూ ఆ మండల్లో ఏమైనా భూమి సమస్య లేకుండా 100% భూమి సమస్య పరిష్కారం కూడా చేయాలి. సో ఇట్లా 4 మండలాల నుంచి ఏవైతే సూచన సలహాలు ఏవైతే లెర్నింగ్స్ ఉన్నాయో అవి తీసుకొని మళ్ళీ ప్రతి ఒక్క జిల్లాలో ఒక మండల్లో కూడా పైలట్ చేస్తాయి ప్రభుత్వం. మన జిల్లాలో కూడా నెక్స్ట్ మంత్లో ఇట్లా ఒక మండల్లో పైలట్ కూడా తప్పకుండా అవుతాయి. అవి అన్నీ చేసిన తర్వాత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెవెన్యూ సదస్సులు కూడా కండక్ట్ చేయడానికి ప్రభుత్వం ఒక ఆలోచన కూడా చేయడం జరిగింది. ఆ రెవెన్యూ సదస్సులు కూడా కండక్ట్ చేయాలి అంటే గ్రామంలో ఒక రెవెన్యూ అధికారి కూడా ఉండాలి. ఇప్పుడు గ్రామంలో రెవెన్యూ అధికారి ఎవరు లేరు. సో గ్రామ పాలనా అధికారి కూడా నియామకం చేసి గ్రామ పాలనా అధికారి వారికి ఒక ఎగ్జామ్ టెస్ట్ పెట్టి కూడా మంచి క్యాండిడేట్స్కి కూడా తీసుకొని వచ్చి గ్రామ పాలనా అధికారి నియామకం చేసి మళ్ళీ ఇట్లా ప్రతి ఒక్క గ్రామంలో కూడా రెవెన్యూ సదస్సులు కూడా కండక్ట్ చేసి భూ పరిష్కారం భూ సమస్య పరిష్కారం కూడా అవుతాయి. ప్రభుత్వం ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి స్టెప్ బై స్టెప్ అధికారులకి గైడ్ చేస్తూ తర్వాత మనం రైతులకి కూడా ఒక అవగాహన చేస్తూ ఇట్లా ఒక కార్యక్రమం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మీరు ఇక్కడ కొన్ని అంశాలను మాకు చెప్పారు. పహానీ ఒకటి, ఇంతకుముందు పహానీ మాకు వచ్చింది 2017లో 12లో, కానీ మధ్యలో మళ్ళీ 10 సంవత్సరంలో 7 సంవత్సరంలో పహానీ సిస్టమ్ పోయింది. సో పోయింది అంటే మళ్ళీ దాంట్లో నాన్ ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో ఏజెన్సీ ఏరియాస్లో ఎస్సీ కావచ్చు, మైనారిటీ కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, వాళ్ళ ఈ క్రాప్ లోన్లో ఇబ్బంది అయింది. సో అది ఇప్పుడు ఇందాక మనం మీకు చూపించాము. ఒకటి పహానీ విలేజ్ పహానీ, తర్వాత గవర్నమెంట్ ల్యాండ్ రిజిస్టర్, ప్రభుత్వ భూమి రిజిస్టర్, మార్పులు రిజిస్టర్, ఇరిగేషన్ సోర్సెస్ రిజిస్టర్, ఈ 4 రిజిస్టర్ మనం మెయింటైన్ చేస్తాం. ప్రతి ఒక్క సంవత్సరంలో 31 డిసెంబర్కి అది పబ్లిష్ కూడా చేస్తాము. ఎవరైనా దానికి నమూనా కూడా కావాలి అంటే భూభారతి పోర్టల్ నుంచి కూడా తీసుకొని ఆక్యుపెంట్ కాలం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఎవరైనా ట్రైబల్ ఉన్నా నాన్ ట్రైబల్ ఉన్నా పట్టా ఉన్న